నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ సంబరాలు. అంగన్వాడీ కేంద్రంలోని సేవల్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ పమేలా సత్పతి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేములవాడ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ. నాచుపల్లి గ్రామంలో బుధవారం జరిగిన వృద్ధురాలి హత్య కేసును ఛేదించిన పోలీసులు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ముస్తాబాద్ శ్రీ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. సోదర ప్రేమకు ప్రతీక అయిన రక్షాబంధన్ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రాఖీలు కట్టుకుని ఎల్లప్పుడూ సోదర ప్రేమతో తోడుగా ఉంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా సాగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. Happy Raksha Bandhan. Once again. Loudly. Hey. తరపున రాఘవేంద్ర పాఠశాల తరపున ముందస్తుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రాఖీ పండుగ అనేది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకుంటాము. రాఖీ పండుగ అనేది సోదరి మణులు సోదరునికి కట్టే రక్ష. సోదరులు జీవితాంతం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విజయం కలగాలని ఆశిస్తూ రక్షగా ఉంటాడని కడతాము. సోదరులు తమ చెల్లెళ్ళకి లేదా అక్కలకి జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. రాఖీ అనేది ఒక దారం మాత్రమే కాకుండా ఒక రక్షగా భావించాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ అనేది ప్రజలందరూ జరుపుకుంటారు. అంగన్వాడీ కేంద్రంలోని సేవల్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామసభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో పాటు చిన్నారులకు కేంద్రం ఆధ్వర్యంలో అందజేస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది అంగన్వాడీ కేంద్ర నిర్వాహకులు హాజరయ్యారు. సో అక్కడ కొన్ని ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి చేరుకునే విధంగా చేయండి. కనీసం ఒక 8 కానీ 10 తరగతి వరకు వాళ్ళు అక్కడ చదవాలి. అమ్మాయిలు అయితే తప్పకుండా మీరు కేజీబీవీలో ఇంటర్ వరకు ఉన్నది, గురుకులంలో ఇంటర్ వరకు ఉన్నది. అక్కడ ఒక్కసారి ఇంటర్ వరకు ఎవరైనా పిల్లలు మంచిగానే చదువుతారనుకోండి, తప్పకుండా ఇంకా తర్వాత వాళ్ళ అంటే కరెక్ట్ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అది గమనించాలి. ఎందుకు చేయాలి ప్రత్యేకంగా హుజరాబాద్ ఏరియాలో. సో ఈ మొన్ననే వాళ్ళకి కూడా ఒక టిఫిన్ మెషిన్ కొనేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మహిళలు సాధికారత అంటే వాళ్ళ ముందు సాధికారత అంటే
వాళ్ళ ఆరోగ్యంకి వాళ్ళు కాపాడడానికి ఆ స్తోమత రావడం అది మొదటి సాధికారత. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో బుధవారం జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో బుధవారం రోజున జరిగిన వృద్ధురాలి హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ శుక్రవారం రోజున కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాచుపల్లి గ్రామానికి చెందిన మేనేని ప్రేమలత దూరపు బంధువైన సురభి రఘునందన్ రావు పాత కక్షల నేపథ్యంలోనే హత్య చేసినట్లు పేర్కొన్నారు. వరుసకు ప్రేమలతో రఘునందన్ రావు అల్లుడిగా బంధుత్వం ఉందని, గతంలో అనేకసార్లు అతనిపై బూతులు తిడుతూ దూషణకు పాల్పడ్డట్లు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన జగిత్యాలకు వెళ్లి రాత్రి 9 గంటల సమయంలో తిరిగి వచ్చి ఇంటికి వెళ్తుండగా రఘునందన్ రావు తన కోళ్ల ఫామ్ వద్ద పనిచేస్తున్న సమయంలో మళ్లీ ప్రేమలత తనను బూతులు తిట్టడంతోనే కర్రతో తలపై బాధి చంపినట్లు వెల్లడించారు. తీవ్ర రక్తస్రావం వల్ల ఆమె మృతి చెందగా మృతదేహాన్ని నీటి తొట్టిలో పడవేసి వెళ్లినట్లు వివరించారు. స్థానిక ఆటో డ్రైవర్ ఎల్లయ్య సమాచారంతో ఈ విషయం బయటపడ్డట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సిఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్ఐ సందీప్ తదితరులు ఉన్నారు. దాంట్లో పైన పొరక కప్పి వెళ్ళిపోతారు. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మృతుని అరెస్ట్ చేసినాం. మృతుని హత్య సమయంలో ఉపయోగించిన బ్లడ్ స్టెయిన్ క్లాస్ అంటే రక్త మరకలు గల బట్టలు కూడా స్వాధీనం చేసుకున్నాం. సార్ నిందుడు ఆ సమయంలో తాగున్నాడు, ఈ మధ్య ఇట్లా ఏమైనా సేవించుంటుందా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో తాగినాడు సార్. ముద్రాలకు ఇట్లా ఏమన్నా ఫోన్ ఎవరికైనా ఫోన్ చేసినట్టు ఉన్నాయి. అవన్నీ సాంకేతిక ఆధారం అన్నీ చూసి మృతురాలని చంపింది ఇద్దరని నిర్ధారించిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసి అతను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసి నేరాన్ని అంగీకరించాడు. ఒక్కడే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేములవాడ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయంగా విలసిల్లుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులతో పాటు పట్టణవాసులు తరలివచ్చి తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి అష్టైశ్వర్యాలు కలగాలని వేడుకున్నారు. భక్తుల రాకకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేశారు. కాగా ఆలయాన్ని శుక్రవారం సందర్శించిన ఈవో రాధాబాయి పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాట్లు పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట పర్యవేక్షకులు వెంకట ప్రసాద్, ఆలయ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సిబ్బంది ఉన్నారు. राम त्रैलोक षोडशं वंदे मुकुंद प्रियं लक्ष्मीर्मोक्षदेवी देवताभ्यो नमः। देवी जय गौरी देवी शतपत्रं गुरुपूजा शिवो महालक्ष्मी देवताभ्यो ముందుగా వేములవాడ మహిళలందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి నోము మన ఆడపడుచులందరూ, వేములవాడ ఆడపడుచులే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ ఆడపడుచులు అమ్మవారికి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. గత 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ 24 సంవత్సరాల నుంచి మహాలక్ష్మమ్మ గుడికి వచ్చి ఓడిబియ్యం సమర్పిస్తూ ఉన్నాను అమ్మవారికి. ఈరోజు మహిళలందరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తాము. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలాంటి అవకాశాలు ఇంకా మళ్ళీ రావాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు స్పెషల్ ఏంటో అందరికీ తెలుసు, ఆడవాళ్ళకి ముఖ్యమైన రోజు. శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఈరోజు 3వ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన రోజు. అండ్ ఇక్కడికి మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ వచ్చి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించుకుంటాము. సో అండ్ ఈ ఇయర్ కూడా వచ్చి ఓడి బియ్యం సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం అందరికీ మహిళలకు శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము అమ్మవారిని ఓడిబియ్యం పోయడానికి వస్తాము. గత 11 సంవత్సరాల నుండి వస్తున్నాము. దర్శనం చాలా బాగా అయింది. మేము
ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారిని పూజించి వాయనం ఇచ్చి ఇంట్లో పండగ చేసుకొని వస్తాము. దర్శనం చాలా బాగా అయింది. ప్రతి ఇయర్ ఏ ఇబ్బంది లేకుండా మంచి దర్శనం చేసుకొని వెళ్తాము. అందరికీ శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపేరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఎరువుల గోదాంను శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మార్కెట్ చైర్మన్ స్వరూపారెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రారంభం అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో ఎరువుల వినియోగానికి గోదాంలు ఉపయోగకరంగా ఉంటాయన్న దూరదృష్టితో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. అనంతరం వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మాట్లాడుతూ జిల్లాకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ చేసుకోవడానికి గోదాములు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. కరీంనగర్ సిరిసిల్ల బైపాస్ రోడ్లో నిర్మించబడిన బృహత్ పట్టణ ప్రకృతి వనాన్ని ఈరోజు జిల్లా కలెక్టర్ పమిళ సత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వనం పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందింపు చర్యలపై అధికారులను పలు సూచన చేశారు. ప్రజలకు విహారయాత్రకు అనువుగా ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు గాను ఈ ప్రకృతి వనాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు మద్దతుగా వేములవాడ బీజేపీ సేనలు తరలి వెళ్లాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్కు వేములవాడ భారతీయ జనతా పార్టీ తరపున సంఘీభావంగా హైదరాబాద్కు తరలి వెళ్లారు. హైదరాబాద్లో సిట్ విచారణకు హాజరైన సందర్భంగా బండి సంజయ్కు నైతిక మద్దతుగా వేములవాడ నుండి పెద్ద ఎత్తున పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో తరలి వెళ్లినట్లు పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలోని పీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరితంగా ఫోన్ ట్యాప్ చేసిన వ్యవహారంలో బండి సంజయ్ వాంగ్మూలం కోసం సిట్ శుక్రవారం విచారణ చేపట్టింది. వేములవాడ పట్టణం నుండి పెద్ద ఎత్తున వారికి మద్దతుకి పట్టం కడితే వాళ్ళు వాళ్ళ కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్న వ్యవస్థ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇక ముందు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆగడాలు కూడా ఎక్కడ సాగవని కూడా ప్రజలకు అర్థమైపోయింది. రానున్న సందర్భాల్లో రాష్ట్రంలో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు బీజేపీకి ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కాలంలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ నాయకుల ఫోన్స్ దొంగచాటుగా విని వారి యొక్క వ్యక్తిగత జీవితానికి అదేవిధంగా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి కారణమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వ ఇటు విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు సంజయన గారు విచారణ అధికారులతో ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. కొద్దిసేపట్లో మరి బయటకు వచ్చి పూర్తి స్థాయి మీడియా ముఖంగా తెలియజేస్తారని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సీటుకు వచ్చిన వేములవాడ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, రూరల్ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని చందా విజయకుమార్ సుజాత దంపతుల స్వగృహంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలకు ఆర్యవేశ మహిళా బంధుమిత్రులు హాజరై అమ్మవారిని పసుపు కుంకుమలతో కొలిచారు. లక్ష్మీ మాత శ్లోకాలు ఆలపిస్తూ పూజ నిర్వహించి నైవేద్యాలు సమర్పించి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుని అష్టైశ్వర్యాలు సమకూరాలని కోరుకున్నారు. ప్రతి ఏటా మనం పున్నము ముందు వచ్చే శుక్రవారము ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మన కష్టాలు, పాడి పంటలు, వర్షాలు కురవాలని ప్రతి ఒక్క మహిళ ఈ వ్రతం చేసుకుంటారు. ఈ చంద్ర విజయకుమార్ సుజాత వారి ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుగుతున్నది. మా మహిళలందరినీ ఆహ్వానించింది. ఈ వ్రతం చూస్తుంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేము చేసుకున్న వాళ్ళకు కూడా ఇలాంటి వ్రతం చూస్తే మాకు సంతోషం ఉంది. ప్రతి ఒక్క మహిళ చేసుకుంటారు. అందరి పసుబొట్ల పిలుచుకుంటాము. కొత్త బట్టలు, అది నైవేద్యాలు కూడా చాలా చేసుకుంటారు. ఈరోజు ఈ అమ్మవారు అందరిని అనుగ్రహించి మా కష్టాలు పోవాలని మేము కోరుచున్నాము. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ప్రతి ఏటా మనం చేసుకునే వరలక్ష్మి వ్రతంలో మనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా అమ్మవారు ప్రసాదించాలని, మనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మనకి వెన్నంటే ఉండి మనతో నడిపిస్తుంది అమ్మవారు.
నమ్ముకున్న వారికి కొంగు బంగారమే. మనకి వరలక్ష్మి శుక్రవారం రోజు ప్రతి మన ఇంటి ఆడపడుచులని అలాగే అమ్మవార్లకి ఇలా పసుపొట్టు ఇవ్వడం వల్ల మనకి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు మనకు ప్రసాదిస్తుందని ప్రగాఢ నమ్ముతాము. అలాగే నైవేద్యాలను అమ్మవారికి ప్రసాదించిన తర్వాత సాయంకాలం వేళ మంగళహారతులు ఇచ్చి అమ్మవారిని పూజించి అందరికీ పసుపొట్టించి అలాగే వైనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఏటా కొత్త గొప్ప అమ్మవారు మమ్మల్ని కరుణించి ఇలానే ఎప్పటికీ మాకు ఈ అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని వేడుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పౌర్ణమికి రోజు ముందుకు వస్తుంది. వరలక్ష్మి అంటే బట్టి లక్ష్మి ఏం కాదు, వరాలు ఇచ్చే లక్ష్మి వరలక్ష్మి. లక్ష్మి వాళ్ళలో ఎంతో మంది ఉంటారు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అలాగే చాలా మంది ఉంటారు. మనకు వరాలను ఇచ్చే లక్ష్మి వరలక్ష్మి. మనకు సుఖ సంతోషాలు ధనధాన్యాలు ఆయన ఉంచాలని ఆమెను ఎల్లవేళ మనం ప్రార్థించుకుంటాము ప్రతి సంవత్సరము. అదేవిధంగా మాకు అన్న సహకరిస్తుంది ఏంటంటే మాకు వాసవిమాత గుడి కావాలని తాపత్యంతో ఈ కార్యక్రమం పెట్టిండు. వాసవిమాత గుడి కూడా అతి త్వరలో కావాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. వరాలిచ్చే అమ్మ కనుక అమ్మవారిని అలాగని కోరుకుంటున్నాం. జై జై మాత వాసవి మాత. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం సిట్ ఎదుట హాజరైనట్లు సమాచారం. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతుంది. నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం సిట్ ఎదుట హాజరైనట్లు సమాచారం. సెల్ ఫోన్ సంభాషణల్ని అక్రమంగా విడుదల చేయడంపై బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయడం, పౌరుల గోప్యతను బయటపెట్టి భార్యాభర్తల బెడ్రూమ్ సంభాషణ దాకా వినిపించుకోవడం అత్యంత తీవ్రమైన చర్యలుగా బీజేపీ పేర్కొంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఈ అంశాన్ని కేంద్రం దర్యాప్తు సంస్థకు అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.